గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించండి. అంగన్వాడీల సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి. పేదరికంలో మక్కిపోయే గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో వెంకటాచలం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలకు మంగళవారం ఆయన 5G సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమాయకులు, నిరక్షరాస్యులు, మంచోళ్లు ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులేనని అన్నారు. వారి అభివృద్ధికి అధికారులతో పాటు నాయకులు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి 3,000 మందికి ఆధార్ కార్డులు ఇప్పించినట్లు తెలిపారు. గిరిజనుల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందితో పాటు టీడీపీ నాయకులపై ఉందన్నారు. ఒక్కో తల్లికి ఒకరిద్దరు బిడ్డలు మాత్రమే ఉంటారని, అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం 10 మంది దాకా బిడ్డలు ఉన్నట్లేనని, వారి కేంద్రాలకు వచ్చే చిన్నారులను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉందన్నారు. వెంకటాచలం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 254 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు అందజేశామన్నారు. ఒక్కో సెల్ ఫోన్ విలువ 14,000 రూపాయలని, ఇతర అవసరాల కోసం వినియోగించకుండా అంగన్వాడీ సేవల కోసం వినియోగించాలని సూచించారు. ఒక ఆయాన్ని కూడా వాళ్ళకి ఇస్తారు. 14 అయినాయి. ఇంకా కొద్ది మంది, ఒక 12 మంది రెండో విడతలో నెక్స్ట్ ప్రమోషన్ రావాలి. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కొన్ని శిథిలావస్థలోనూ, కొన్ని ఇన్కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా జరిగేటట్టు చూసుకుంటాం. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళకి అంగన్వాడీ పలక మీద రాయటం కాకుండా అవి చూసి ఐడెంటిఫై చేసే పరిస్థితులు మీరు ఎడ్యుకేట్ చేస్తారు పిల్లలు. వెరీ గుడ్, గుడ్ గుడ్, సంతోషం. ఏదేమైనా ఈరోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. ఆ బిడ్డలను జాగ్రత్తగా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలా. ఆ గిరిజనులు బిడ్డల్ని మాత్రం, ఇప్పుడు ఈరోజు ఉదయం నేను ముతుకూరు పోతున్నా, చిరుకూరు కాకుపల్లి రోడ్లో పోతున్నా. ఒక అమ్మ నాయన 4 పిల్లకాయలు ఆపా. వాడేమో నేను ఒకటి 7th అన్నాడు, ఒకటి 4th అన్నాడు. పక్కన సురేంద్ర ఉండి, అయినప్పుడు స్కూల్ టైంలో మీరు ఎందుకు పోతున్నారా బయట అని అడిగాడు. తలకాయ ఉంచుకుంటారు, తలకాయ దించుకుంటారు. అంటే వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడతారు, అది వదిలేసుకుంటున్నారు. మల్లికార్జునపురం నేను చెప్పా మీకు, క్యాట్బాల్ ఎత్తుకొని వెళ్ళిపోతారు. 27 మంది 27 మంది డ్రాప్ అవుట్స్, దాంట్లో 26 మంది గిరిజన. ఆమెను పట్టుకొని వచ్చి బార్బర్ని తీసుకొచ్చి హెయిర్ కటింగ్లు చేయించి, తల పనులు చేయించి, తలా 5 జతలు బట్టలు ఇచ్చి స్కూల్ పోయేటట్టు చేసాం. ఇప్పుడు సిఎల్ కంపెనీ 280 కుటుంబాలు మల్లికార్జునపురం దత్తత ఇప్పించా. 3 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి వాటర్ ప్లాంట్లు, సోలార్ లైటింగు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్టు. తర్వాత వాళ్ళకి ఆ గొర్రెలు, మేకలు తెచ్చి 2-3 కుటుంబాలకు కలిపి ఇస్తున్నారు. వాటిలో వచ్చే ఆదాయం అందరం పంచుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు స్టంటింగ్ జూలైలో 1073 మంది ఉంటే నవంబర్కి 459 మంది వచ్చారు. అంటే పొట్టిగా ఉండే పిల్లల సంఖ్య తగ్గింది. వేస్టింగ్ అండి 519 మంది వయసుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేకుండా ఉన్నోళ్ళు 519 మంది ఉంటే నవంబర్కి 303 మందికి వచ్చింది. జూలై నుంచి నవంబర్కి చాలా ఇంప్రూవ్ అయింది అంగన్వాడీ సెంటర్స్ వల్ల. అండర్ వెయిట్ 708 మంది ఉంటే 405కి వచ్చింది. ఇవన్నీ మీరు చేసే కృషి వల్ల. ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీకి మీరు ఇచ్చే, ఇప్పుడు ఇచ్చినారు 2కి, అవన్నీ ఇవ్వటం. వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 3,000 ఇవ్వటం, గవర్నమెంట్ కాంప్ అయితే 1,000 రూపాయలు ఇవ్వటం,
కాన్పు తర్వాత బిడ్డకి 3 టీకాలు పూర్తయిన తర్వాత 2,000 ఇవ్వటం, మొత్తం 6,000 ఇవ్వటం అని మీరు చేస్తున్నారు. అట్లే 26 మంది అంగన్వాడీలో మినీ అంగన్వాడీలు ఉంటే దాంట్లో 14 మంది సెలెక్ట్ అయినారు. 7,000 రూపాయలు వచ్చేది. ఈ చెట్లు వేసుకొని పండ్ల చెట్లు, ఆ కొద్ది స్థలంలో కూడా పండ్ల చెట్లు ఎన్ని వేసుకోవాలో నేర్పిస్తున్నారు. 3 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 10 కాలనీలు 10 పామాయిల్ కంపెనీకి దత్తత ఇప్పించేశారు. ఈరోజు అక్కడి నుంచి చలివేంద్ర నుంచి 2.5 కిలోమీటరు 25 మంది గిరిజన బిడ్డలు ముత్కూరు హై స్కూల్కి పోతున్నారు. ఈరోజు మార్నింగ్ ప్రోగ్రామ్ అదే. అదాని కృష్ణపట్నం అదాని పోర్టోళ్ళకి చెప్తే ఒక వ్యాన్, అంటే శానిటేషన్కి ఒక వ్యాను, ముత్కూరుకి ఈ పిల్లల్ని పంపించేదానికి ఒక వ్యాన్ వాళ్ళు ఇచ్చారు. ఆ గిరిజన బిడ్డల్ని స్కూల్కి తీసుకుపోయి మళ్ళీ సాయంత్రం వదిలేస్తారు. అట్లే దేవరతిప్ప గిరిజన కాలం నుంచి 3 కిలోమీటర్లు ముసనూరు వరిపాడం హై స్కూల్, వాళ్ళు బ్యాగ్ మెడలో వేసుకొని 3 కిలోమీటర్లు పోయి 3 కిలోమీటర్లు వస్తున్నారు. వాళ్ళకి ఒక వ్యాన్ కొనిచ్చేసాం. మార్నింగ్ వ్యాన్ డ్రాప్ చేస్తుంది, సాయంత్రం తిరిగి తీసుకుపోతుంది గిరిజనులు. సో వాళ్ళు స్కూల్కి పోవడమే కష్టం, 3 కిలోమీటర్లు నడవమంటే ఎవరు నడుస్తారు? ఇటువంటివన్నీ. అంకుపల్లిలో గిరిజనవాడలో స్కూల్ లేదు, మెయిన్ స్కూల్ మూతపడిపోయింది. వాళ్ళు బస్సులు ఎక్కి పోవాల్సి వచ్చింది పులికల్లుకి. ఇప్పుడక్కడ స్కూల్ ఓపెన్ చేయించేసాం. మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్ కింద బిల్డింగ్ కూడా ఒక కంపెనీ చేత శాంక్షన్ చేయించేసాయి. 26 లక్షలు 28 లక్షలు, అది కూడా నిర్మాణం జరిగింది. ఏంటంటే గిరిజన పిల్లలు, అది కూడా గిరిజన కాలనీ. అట్లా మీరందరూ కూడా ఎస్టీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఒక కన్నేసి పెట్టాలని ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సచివాలయం మా నాయకులు కూడా, సిబ్బంది, అక్కడున్న పంచాయతీ సెక్రటరీ, వీళ్ళందరిది రెస్పాన్సిబిలిటీ. నంబర్ 1, గిరిజన బిడ్డలు, ఎస్సీ బిడ్డలు ఎవరైనా స్కూల్ డ్రాప్అవుట్స్ ఉంటే పోయిందాకా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. నంబర్ 2, మీరు చెప్పినట్టు బాల్య వివాహాలు జరుగుతున్నాయనంటే వెంటనే ఇన్ఫార్మ్ చేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి తెలిసి సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.